మన పిల్లలు ఒక ప్రయోజకులుగా మారాలి. దేవుడు తీర్చాలి, బంధకాలు తెగిపోవాలి, కట్లు తెగిపోవాలి. మీరు దేవుని పనిలో మీ వంతులో నిలబడి పనిచేయడం ద్వారా మీ పిల్లల జీవితాలను దేవుడు కట్టి దీవెనకరంగా మార్చడం ద్వారా మనం సంతోషించి దేవుని స్తుతించుదుముగాక. ఆమేన్. ఇది ఎలా సాధ్యం అని ఒక మీడియా వాడు కూర్చొని అడిగేంత రేంజ్లోకి రావాలా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇది ఎలా సాధ్యం? ఏమి లేదయ్యా, పూట కడవని నా జీవితానికి యేసు పరిచయం అయ్యాడు. దానికి నాకు తోడయ్యాడు నా పాస్టరు. ఆయనకి నేను రక్షణ కవచంగా నిలబడ్డా. ఆరు మోబారు నాకు దాంతో అంతే. నా జీవితాన్ని దేవుడు దీవెనకరంగా మార్చాడు అని ప్రపంచమే తొంగి చూచున్నట్లుగా మన జీవితాన్ని దేవుడు మార్చునుగాక. తృణీకరించబడిన వాళ్ళవే, గేలి చేయబడుతున్న వాళ్ళవే, విమర్శకు అప్పగించబడిన వాళ్ళవే, కానీ దేవుడు సిగ్గుపరచని వాడు, విడవాడు, మరవాడు, తల ఎత్తువాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. అందరం ఎవరం? దేవుని పని వాళ్ళం. చెప్పండి చెప్పండి, ఏమని మనందరం చెప్పలేకపోతున్నారు. ఇంట్లో పని సాగిలా సత్తున్నాం, మళ్ళీ దేవుని పని అంటే స్వామి నీ దండం పెడతా, వదిలే, ఎందుకు చెంపలు ఆయన చెవులు మొత్తం ఇవా అన్నాడు. చూడకండి, మీరు దీవించబడాలి, మీరు దీవించబడాలి. మీ దీవెనకు ఆధారంగా మారడానికి దైవజనుడు నన్ను ఇక్కడ నిరాకరణలు పెట్టాడు. ఈరోజు నా బలం మీరే. నిజం, నా బలం ఎవరండి? మీరే. దేవుని తర్వాత నాకు ఇవ్వబడిన బలమైన బలం ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే నా కుటుంబం కాదు, సంఘమే. హల్లెలూయా. కాలు ఇరిగిందిగా, అసలు ఏం తెలియదుగా. మా నాన్నకు ఉన్నాడు పాపం, ఎక్కడుండి ఏం చేస్తాడులే, వచ్చి చూశాడు, సరే ఊరికి వెళ్దాం వస్తావా అన్నాడు. రాలేనా నా సంఘస్థులు చూస్తున్నారన్న, ఏం మాట్లాడలేదు, ఫీజులు పోయినాయి, సంగతులు చూసేదిరా. అంత ప్రేమ ఈ బలహీనుడి మీద దేవుడు మీకు పెట్టాడు. నా మీద అంత కోపం వచ్చినా నేనంటే ప్రేమ నీకు, అసలు దాన్ని ఎప్పుడు తీయలేడు, నువ్వే తీసుకోలేవు. అంతగా దేవుడు ఇంకా నాటునుగాక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు వర్ధిల్లు, అంతగా దేవుడిని బలపరచునుగాక. మీరు మంచోళ్ళండి, దేవుని ఆశీర్వాదం మీరు పొందాలని నా ఆశ. మేము 15 సంవత్సరాల నుంచి చూస్తున్నా కదా, మీ పరిస్థితులు అలాగే ఉంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. సేవకుని కదా, దేవుని దగ్గర తప్ప ఎక్కడ ఆడగలను నేను? మీ కాడ ఆడలేనుగా. నా బాధ నా పిల్లల కోసం కాదు, కానీ మీకోసమే. మా నాన్న ఇచ్చే ఆస్తి కాదు నాకు, మీరే నా ఆస్తి. అడు చూస్తారేంది, అది వద్దా ఏంది, నాకు ఎత్తవా అన్నాడు చూస్తున్నా. మీకెందుకు? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నాకు రాని నీకు వస్తుందా? నా ఆస్తి నువ్వే, నా ఆశ నువ్వే. నిజం. ఆ మనసుతో ఇక్కడ నిలబడినప్పుడు అలా అదే మనసుతో మాట నేను గద్దించిన, హెచ్చరించిన, మందలించిన, నా ఆశ ఒకటే, నాకు ఉపయోగకరం నువ్వు ఉండకూడదు, దేవునికి ఉపయోగకరం నువ్వు మారాలి. నాకు ఉపయోగకరం మార్చుకోవాలంటే నాకు చాలా అవకాశాలు ఉంది. నీకాడ నా అవసరాలు తీర్చుకోవడాన్ని నేను భలే సాధనంగా వాడుకోగలను. అంత అవకాశం నీ కాడ నాకు ఉంది, కానీ నేను అట్ట వాడను. నా ఆశ ఏంటంటే నువ్వు నాకు కాదు, ఆయనకు ఉపయోగకరంగా ఉండాలి, ఆయన చేతికి అందుబాటులోకి రావాలి, మీ కుటుంబాలు దీవించబడాలి. ఆ ఒక్క మనసే నా హృదయాన్ని భక్షిస్తుంది. నా కళ, నా సంతోషం, నా కన్నీరు, నా ఆనంద బాష్పాలన్నీ మీరే. మన కోటాలకి చాలా సేవకులు వస్తారు కదా, వాళ్ళు ఎంత ఘనమైన సాక్షి. మొన్న జొన్నగడ్డ మీటింగ్ జరగని సిస్టమ్ తీసుకొని వచ్చాం కుర్రోళ్ళు, మన అందరితో భోజనం చేసారు, చేయండి తమ్ముడు తిన్నారు. అప్పుడు అందరూ ఉన్నారు. వాళ్ళు మరలా తిరిగి వచ్చేపాటికి అసలు ఏమీ లేవు. ఏందయ్యారు అసలు ఏమి లేవని, ఎందుకు ఉండాలన్నా? ఉండవా? మాకేందండి, అయిపోతే ఆడ పడేసి పోతారు. ఎండలకు పోయారంటే ఇక సాగదేతే. ఇవన్నీ పడి చెట్టా రాసుకొని ఉన్నాను రయ్యా. అందుకని చెట్టా ప్రకారంగా జాగ్రత్త పని చేస్తానంటే మీ ఐడియా భలే ఉందండి. ఉంటుంది చెప్పా, మా వాళ్ళందరూ బరిగొడ్లు ఉన్నాయి. తెల్లారి తిన్ని పనులు, ఆ కొన్ని పనులు పక్కన పెట్టి ఆడ నిలబడ్డారు, నిద్ర కాశారు. ఇవన్నీ పక్కన పెట్టి ఆడ కూర్చున్నారు. తెల్లారితే వాళ్ళ పొట్టాలు పట్టుకొని పరుగెత్తాలి. ఎన్నో పనులు పిలుస్తున్నాయి. అప్పటికే బరిగొడ్లు వస్తావా అని పిలుతుంటాయి. అవి కూడా పక్కన పెట్టి
పనులు గిన్నెలు తోము తోము ఏ సరకసే కాదు ఉండు చర్చి కాడు గిన్నె తోము వస్తాను. ఓ హట్ వచ్చావా అని ఎన్ని పిలుతున్నారు పక్కన పెట్టి వచ్చారు. మరి అవన్నీ ఇంటికి వెళ్ళగానే కార్చుకుంటాయి. ఏడవుతారు మరి. వాళ్ళు రాలేదని వీళ్ళు ఏమవుద్దు, ఒక్క దెబ్బతో అయిపోతాయి. బాగుందా బాగలేదా, నచ్చిందా నచ్చలేదా? నాకైతే ప్రశాంతంగా ఉందండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏ టెన్షన్, ఒక అర్ధగంట లేట్ అయినా ప్రశాంతం పడుకుని ఒక అర్ధగంట ప్రశాంతంగా లేగుతుంది. టెన్షన్ అండి. నీ ఇంట్లో ఇప్పుడు చూడండి వాన పడుతుందా, బయట ఉండి ఎంత టెన్షన్ నీకు, నాకు అంతకంటే టెన్షన్. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి అప్పుడైతే వాళ్ళకి ఈ గట్ట భయం ఉండేది, అదేం లేదు. ఇప్పుడు ఒక సామాన్య జాగ్రత్త చెప్పి పాడవుద్దని టెన్షన్ అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఈ ఒక్క రోజుతో పడేస్తే దానికి టిష్యూ పేపర్ లేక డిష్ అని పడేస్తాను అంతే. మరి రేపు కూడా కావాలి కనుక మాకు 10 లాగా చేసుకుంటాం. నా బాధ మీకు అర్థమవుతుంది అనుకోండి. ఎందుకంటే ఈ మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి, కానీ దేవుని మాట మన మేలు కోరేది. ఇది కఠినమైన బోధ, ఎవడు వినగలడు అన్నారు. ఏం చెప్పాడు ఆయన? వాస్తవం చెప్పాడు. కానీ మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. 12 మంది నిలబడ్డారు. పేతురు గారి దగ్గర ప్రభు అడుగుతున్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండిరా అన్నాడు. అన్నాడా? మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళను. అసలు ఏం మాట్లాడలే పేతురు గారు. అసలు ఎక్కడికి వెళ్తాం ప్రభు నిన్ను వదిలే, నిత్య జీవపు మాటలు కలవాడవు నువ్వు. ఆమేన్. వాక్యం అన్నది మా అవసరాలు తీర్చేది కాదు, మా పొట్ట నింపేది కాదు, నిత్య జీవముతో కూడింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు నాకు ఫ్యాన్ అవ్వకూడదు. ఎవరు ఫ్యాన్ అవ్వాలా? యేసయ్యకి ఫ్యాన్ అవ్వాలా? ఆయనకి ఫ్యాన్ అయితే ఎట్లా ఉంటుంది తెలుసా? చచ్చిపోతాయని కొరకంటావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నా కోసం ఫ్యాన్ అయ్యానుకో, మా అయ్య గారిని ఎవరినంటే జిందాబాద్ జిందాబాద్ అంతేకా. యేసయ్య మెచ్చుకోడా భక్తి. యోగ్యమైన భక్తి చేద్దాం. మనందరం దేవుని పని వాళ్ళం. చెప్పండి, మీరందరూ చెప్తే ముగిస్తా. మనందరం దేవుని పని వాళ్ళం. ఇది మన పొలం. నీ పని నీకుంది. ఏం పని లేదండి నాకేడా, ఏం లేదండి. టయానికి రావడమే పని. వామ్మో యేసయ్య ఎట్లా చెప్తావేందయ్యా నువ్వు అంటే అట్నే చెప్తావు. మరి టయానికి రావడమే పని, అంతమించి పని ఏముంది? నిద్రపోకుండా వాక్యం వినడమే భీమా సిస్టర్ పని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంతే, నిద్రపోకుండా వాక్యం వినడమే పని, టయానికి రావడమే పని, ప్రార్థన చేయడమే పని, సప్పలు కొట్టడమే పని, అలలు విన్నప్పుడు అల్లు వినడమే పని. ఇదంతా పనే. మనకి ఇదేం పనిలాగా అనిపిస్తుందండి. ఏం పని లేదు అని పాటగా అరుతున్నాడు. ఊరు దొంపదా ఎంత దూరం పోతువయ్యా, పనే లేదట మాకు. వీడికి పెద్ద పని వచ్చి పడింది. నువ్వు పోయే స్థలంలో అసలు ఏ పని ఉండదట. అక్కడ యాతన తప్ప ఏ పని ఉండదని బైబిల్ చెప్తున్నారు అయ్యా. కానీ పరలోకంలో పలే పని ఉంది తెలుసా? దేవునికి స్తుతి యాగం చెల్లించడం. ఆమేన్. ఆ స్థలంలో మనం చేరాలి. అది మన గమ్యస్థానం. మీరు అలా కట్టబడాలని నా ప్రార్థన. అంతకు మించిన స్వార్థం లేదు. స్వార్థం ఉంటే టచ్ రిసీవ్ ద పవర్ anointing be upon you. లేపు ఎట్ట ఉంది? ఏం అర్థం కాలేదండి. ఏం అర్థం కాలే. టచ్. అమ్మో ఏదో పోయినట్టు ఉందండి. అది కావాలి మాకు. ఓకేనా? ఓకే సార్. దేవుడు కార్యం చేశాడుగా. ఎంత ఎత్తావు సందా? చర్చికి ఏమని చెప్తావా? మాకేమైనా ఎత్తావా? అబ్బే ఇవన్నీ స్వలాభాలు వద్దు. నువ్వు దేవునితో అంట కట్టబడ్డమే నాకు కావాలి. నువ్వు దేవుని కొరకు అంకితం అవ్వడమే నాకు కావాలి. దేవునితో అనుసంధానం అవడమే నాకు కావాలి. క్రీస్తు కొరకు విప్లవకరంగా మారనదే ఒక దైవజనుడిగా నేను కోరుకునే అభిలాష. దేవుడిని కట్టునుగాక.